ఓం గం గణపతయ నమః. ఓం నారసింహాయ నమః. ఈ రోజు నేను మీకు చెప్పబోతున్నటువంటి ఈ యొక్క ఆకర్షణ శక్తిని గలుగ చేసేటువంటి ఈ యొక్క మంత్రము లక్ష్మీ నారసింహ స్వామికి సంబంధించినటువంటి మంత్ర ప్రక్రియ. అయితే మీ యొక్క ఇంట్లో మొట్టమొదటిగా లక్ష్మీ నారసింహ స్వామి వారి యొక్క చిత్రపటం కానీ ఫోటో కానీ లేకపోతే ఏదైనా ఒక చిన్న ఫోటో అయినా కూడా తెచ్చి పెట్టుకోండి. ఒకవేళ లేకపోతే అయితే ఉగ్రమైనటువంటి రూపం దాల్చినటువంటి ఫోటోలు పటాలు ఉండకూడదు. లక్ష్మీ సమేతంగా నిర్మలంగా భక్తవత్సలుడిగా ప్రశాంతంగా కూర్చున్నటువంటి లక్ష్మీ నారసింహ స్వామి వారి యొక్క ఫోటో అనేటువంటిది పెట్టుకోవాలి. ఈ విధంగా పెట్టుకున్న దాని తర్వాత ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నటువంటి ఈ యొక్క ప్రక్రియ ఏదైనా సరే ఒక లక్షవారం నాడు మొదలు పెట్టండి. మళ్ళీ కొంతమంది అడుగుతున్నారు లక్షవారం అంటే ఏమిటి అని. గురువారం అన్నా లక్షవారం అన్నా ఒకటే. ఈ యొక్క గురువారం నాడు చక్కగా మొదలు పెట్టండి. ఈ విధంగా ఏం చెయ్యాలి మరి ఆ యొక్క రోజు శుభ్రంగా తలస్నానం చేయండి. మొదలు పెట్టేటువంటి మొదటి రోజు మాత్రమే. వరుసగా కనీసం 11 రోజుల పాటు అయినా సరే మీరు చేస్తే దీని యొక్క ఫలితాలు రావటం అనేటువంటివి మీకు మొదలవుతాయి. దాని తర్వాత నుంచి మీరు దీన్ని కొనసాగించవచ్చు. ఇదే విధంగా ఇంకా కూడా మీరు సంఖ్య పెంచుకొని ఇంకా రోజులు పెంచుకొని మీరు చేస్తూ ఉండొచ్చు. కానీ కనీసం ఫలితం రావాలంటే వరుసగా 11 రోజుల పాటు అయినా సరే చేయడానికి ప్రయత్నించాలి. మొదటి రోజు మాత్రం తలస్నానం చేయండి. మిగతా రోజులు మామూలు స్నానం సరిపోతుంది. తలస్నానం చేసి పూజా మందిరంలో చక్కగా కూర్చోండి. ఆ యొక్క లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క పటం ఎదురుగుండా చక్కగా ఒక ఆవునేతితో దీపం అనేటువంటిది వెలిగించండి. ఒక 4 తులసాకులు చక్కగా పెట్టండి. ఎరుపు రంగు యొక్క పుష్పాలు అంటే ఎర్ర గులాబీ కానీ ఎర్ర మందారం కానీ చక్కగా స్వామివారి దగ్గర అలంకరించండి. ఇప్పుడు నమస్కారం చేసుకోండి. మీ యొక్క కష్టం ఏదైతే ఉందో స్వామివారికి చెప్పుకోండి. విపరీతమైన ఆకర్షణ శక్తిని కలిగి చేయమని చెప్పి నమస్కారం చేసుకోండి. మీ యొక్క ఇంటిలోని మీ యొక్క ఉద్యోగరీత్యా వ్యాపారస్తులు కానీ బిజినెస్ పర్సన్స్ కానీ పొలిటీషియన్స్ కానీ సినీ ఇండస్ట్రీలో ప్రయత్నిస్తున్నటువంటి వాళ్ళు కానీ చిన్న చితగా పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈ యొక్క ప్రక్రియ అనేటువంటిది చేయొచ్చు. ఏం జరుగుతుంది కుటుంబం దగ్గర నుంచి బయట వరకు కూడా నలుగురిలోని కూడా మీకు గౌరవం లభిస్తుంది. అందరూ కూడా మీ యొక్క మాటకి మీ యొక్క వాక్చాతుర్యానికి మీ యొక్క ముఖంలో ఉన్నటువంటి వర్చస్సుకి ఒక ఆకర్షణ కనిపిస్తుంది అనమాట. మీ యొక్క ముఖము మీ యొక్క మాట చాలా ఆకర్షణంగా వినిపిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. ఈ విధంగా అందరూ కూడా మిమ్మల్ని ఇష్టపడతారు. అందరూ కూడా మీకు ఆకర్షితులు అవుతారు. తద్వారా మీకు పనులు అనేటువంటివి అవుతాయి. మీ యొక్క కుటుంబంలోని మీ యొక్క జీవిత భాగస్వాములతో కావచ్చు, మీ యొక్క ప్రేమికులతో కావచ్చు, మీ యొక్క స్నేహితులతో కావచ్చు, మీ మధ్యన ఉండేటువంటి మనస్పర్ధలు కలహాలు గొడవలు మీరంటే పడకుండా ఉండేటువంటి పరిస్థితులు కూడా మళ్ళీ కూడా తిరిగి మెరుగుపడతాయి అన్నమాట. మళ్ళీ కూడా తిరిగి వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడటము ప్రేమించడము మళ్ళీ కూడా కలిసి ఉండటం అనేటువంటిది జరుగుతుంది. మరి ఏం చెయ్యాలి అని అంటే ఈ విధంగా తులసాకులు పెట్టి ఒక 2 మందార పూలు అన్ని కూడా పెట్టిన తర్వాత స్వామికి నమస్కారం చేసుకుని మీ యొక్క కోరిక చెప్పుకోండి. ఇప్పుడు చెప్పుకున్న తర్వాత స్వామివారి ముందన ఒక బెల్లం మొక్క నైవేద్యంగా పెట్టండి. ఒక బెల్లం మొక్క చక్కగా నైవేద్యంగా స్వామివారి ఎదురుగుండా పెట్టి ఒక చిన్న మొక్క సరిపోతుంది ప్రతిరోజు కూడా. అయితే ఈ విధంగా పెట్టిన తర్వాత అప్పుడు స్వామివారికి నమస్కారం చేసుకుని వీలైతే తులసిమాల జపం కోసం వాడండి. తులసిమాల లేకపోతే కనీసం వేళ్లతోనైనా లెక్క పెట్టుకునైనా చేయొచ్చు. ఒక 108 సార్లు దగ్గర నుంచి ఒక 324 సార్లు వరకు కూడా మీరు యొక్క జపం అనేటువంటి చేయొచ్చు. అంటే ఎవరి యొక్క శక్తి అనుసారం ఎవరి యొక్క సమయం సందర్భం బట్టి వాళ్ళు చేసుకోవాలి. మరి టైం అయిపోతుందంటే 108తో ఆపేస్తారు. కనీసం 108 అయితే చెయ్యాలి. మీకు ఎక్కువగా టైం ఉంటే 324 సార్లు జపం అనేటువంటి చేయొచ్చు. ఈ విధంగా జపం పూర్తయిపోయిన తర్వాత చిన్న కర్పూర బిళ్ళతో స్వామివారికి చక్కగా ఆర్తిస్తారు. ఆ యొక్క నైవేద్యము అదే విధంగా అక్కడ ఉంచేసి సాయంత్రము మళ్ళీ కూడా మీరు ఆ యొక్క బెల్లం ముక్క నైవేద్యంగా తీసుకొని మీరు స్వీకరించవచ్చు. అయితే వరుసగా 11 రోజుల పాటు చెయ్యాలి. మాంసాహారం మద్యపానం ధూమపానం వంటివి ఏమీ కూడా చేయకుండా చెయ్యాలి. ఇంకా కూడా మీరు చెయ్యగలిగితే మీకు ఆసక్తి ఉంటే ఇంట్రెస్ట్ ఉంటే మళ్ళీ ఒక వారం ఎంతో గ్యాప్ ఇచ్చి మళ్ళీ కూడా మీరు ఒక లక్షవారం మళ్ళీ కూడా ఎంచుకొని మళ్ళీ ఇదే విధంగా స్వామివారి యొక్క జపం ఆరాధన అనేటువంటిది మీరు మొదలు పెట్టచ్చు అనమాట. అయితే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి ఇది ఉదయం పూట మాత్రమే చెయ్యాలి. ఉదయం 9 లోపు అయితే ఖచ్చితంగా ఈ యొక్క పూజా ప్రక్రియ అనేటువంటిది పూర్తయిపోవాలి. ఉదయం 9 లోపు 9 అవ్వకుండానే ఈ యొక్క ప్రక్రియ ఎప్పుడైనా సరే చేయొచ్చు మీరు ఉదయాన్నే లేవంగానే. దీనివల్ల ఏం జరుగుతుంది కుటుంబంలో కలహాలు కానీ మీ యొక్క జీవిత భాగస్వామి మీ యొక్క ప్రేమికులతో కలహాలు కానీ ఇబ్బందులు కానీ ఇవన్నీ కూడా తొలగుతాయి. ఆకర్షణ అనేటువంటిది ఏర్పడుతుంది. ఇంటిలోని బయట అన్ని విధాలుగా కూడా అద్భుతమైన వాక్చాతుర్యము ఆకర్షణ శక్తి అనేటువంటిది మీకు ఇమిడి ఉంటుంది. శత్రువుల నుంచి భయాలు బెంగలు ఇబ్బందులు ఇవేమీ కూడా మీ దరికి రావు. ఎవరు ఎంత దొంగెత్తులు వేసినా సరే వాటి నుంచి వచ్చేటువంటి దుష్ప్రభావాలు అవమానాలు ఇవేమీ కూడా మీ వరకు రాకుండా స్వామివారు అడ్డంక వేసి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటారనమాట. మరి జపం చేయవలసినటువంటి ఆ యొక్క మంత్రం తెలియజేస్తున్నాను వినండి. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. మళ్ళీ చెప్తున్నాను. ఓం శ్రీం హ్రీం క్లీం శ్రీ లక్ష్మీ నరసింహాయ నమః. ఇది ఆ యొక్క మంత్రం. ఇది ఎవరైనా సరే చేయొచ్చు.
భక్తితో, శ్రద్ధతో, నమ్మకముతో చెయ్యండి. స్వామివారి మీదన ఇష్టతతో, ఎటువంటి ఉపదేశాలు ఏమీ కూడా లేకుండా ఈ యొక్క ప్రక్రియ ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. తప్పకుండా పని చేస్తుంది, తప్పకుండా ఫలిస్తుంది. కానీ మీరు ఈ యొక్క కోరిక కోసం ఈ విధంగా చేస్తున్నారు అని చెప్పేసి ఇరుగు పొరుగు అందరికీ కూడాను, లేకపోతే మీ యొక్క స్నేహితులతో ఎవరికి కూడా చర్చించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మంత్రశాస్త్రంలో గుప్తం అనబడేటువంటి ఒక నియమం ఉంది. మీరు ఏదైతే సాధన చేస్తున్నారో, ఏదైతే మంత్రజపం చేస్తున్నారో, అది ఎంతవరకు అయితే మీరు పక్కన వాడికి చెప్పకుండా మీ అంతటి మీరు మాత్రమే ఉంచుకొని చేస్తూ ఉంటారో దానికి ఆ విధమైనటువంటి శక్తి బలం ఏర్పడుతుంది. అంటే గుప్తంగా ఉంచాలి మీరు చేస్తున్నటువంటి ఇక మంత్ర సాధనలు ఎప్పుడైనా సరే. ఇది మంత్రశాస్త్రంలో ఒక నియమం. కాబట్టి ఎవరికి కూడా చెప్పకుండా భక్తితో, శ్రద్ధతో, ఇష్టతతో చేయండి. తప్పకుండా అద్భుతమైన ఫలితాలు అనేటువంటివి పొందుతారు. అర్థమైంది కదా? సర్వే జనా సుఖినో భవంతు. శుభార్పణమస్తు. ఇటువంటి సమస్యలు, ఇబ్బందుల కొరకు పాశుపత తంత్రాలు అనబడేటువంటివి మేము నిర్వహిస్తూ ఉంటాం. మా ద్వారా ఈ యొక్క పాశుపత తంత్ర ప్రక్రియల ద్వారా ఇవి చేయించుకోవాలి అని అనుకుంటే గనక ఇప్పుడే మీకు కనిపిస్తున్నటువంటి ఈ యొక్క నెంబర్కి వాట్సాప్లో మీరు సంప్రదించవచ్చు.